హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకోసం నేను మష్రూమ్స్ని ఇలా హాట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకున్నాను. 2 టమోటోని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఒక మిక్సీ జార్లోకి 5 జీడిపప్పు అలాగే 3 లవంగాలని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి, ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటో ప్యూరీ వేసాం కదా అండి, అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్పైసెస్ అన్నీ ఆనియన్ అండ్ టమాటోకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు అండ్ లవంగాలు పేస్ట్ చేసుకున్నాం కదా అండి, ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకంటే అండి మనం మష్రూమ్స్ వేసుకుంటాం కదా, అవి బాయిల్ అవ్వడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మష్రూమ్స్ అందులో యాడ్ చేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి మష్రూమ్స్. 5 మినిట్స్ తర్వాత మష్రూమ్స్ బాగా బాయిల్ అయిపోయి ఉంటాయండి. అప్పుడు మనం అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక ఇంకో 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మనం మష్రూమ్స్ కర్రీ చేసేసుకోవచ్చండి. మష్రూమ్స్ కర్రీ చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.